వెకిలి ప్రయత్నాలు ఉంటాయి. అవన్నీ చేసేటోళ్ళకు మీరేం ఆన్సర్ ఇస్తారు సార్? ప్రూఫ్స్ లేకుండా తప్పుడు రాతలు రాస్తే ఏ బి వాళ్ళకి మాత్రం కోర్టుకు తీసుకెళ్తారు. ఫైట్ చేసేదాకా ఇచ్చిపెట్టారు. 100%. అందరికీ నమస్తే, నేను మీ శివజ్యోతిని. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఒక 3-4 రోజులు సంది అనుకుంటా, నా వాట్సాప్లో అంతా అక్క మీరు అప్పుడు మెడిప్లస్ని ప్రమోట్ చేసారు కదా, మీరు చెప్పిరని మందులు తీసుకున్నాం, అండ్ మా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కూడా మస్తు రోజుల సంది మెడిసిన్స్ తీసుకుంటున్నారు, మేము నిజంగానే సేవ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు అప్పుడు వీడియో చేసిరు కదా, మరి ఇప్పుడు ఆన్సర్ చేయరా, ఇగో ఇట్లా వస్తున్నాయి. జనరల్గా అసొంటి క్వశ్చన్స్ రావడం సహజం, కానీ నేను చేసినందుకు చెప్పాలని కాదు, నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా, అది తీర్చుకుందామని వీళ్ళు ఇక్కడికి వచ్చినాను అనమాట. సో మెడిప్లస్కి నాకు ఇయ్యాల మొన్నటి అనుబంధం కాదు, ఒక 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు, ప్రొఫెషనల్గా తెలుసు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను వచ్చిన కదా అని నాకు ఆన్సర్ చేసుడు కాదు, వాళ్ళు ఇప్పుడు కూడా నేను ఇట్లా ఏమైంది సార్ నవీన్ గారు ఇట్లా అని అంటే, లేదండి మీరు రండి, మీ వాళ్ళకి మీరు రెస్పాన్సిబిలిటీ ఎట్లనో మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా మేము అంతే రెస్పాన్సిబిలిటీ కదా, మనం డౌట్స్ క్లియర్ చేద్దాం, మీరు రండి అంటే నేను ఇక్కడికి వచ్చిన. నేను మళ్ళీ వీడియో ముఖంగా చెప్తున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, లేదు మీరు పర్సనల్గా వచ్చి తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు రెడీ టు ఆన్సర్ అనమాట. సో అది అప్పుడు చెప్పిండ్రు, వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు, ఇంత ఏమంటారు ఎలిగేషన్స్ వేసినా సరే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండి ఆన్సర్ చేస్తున్నారు అంటే వీళ్ళ ట్రాన్స్పరెన్సీ ఏందనేది మీరే తెలుసుకోవచ్చు. అండ్ అసలు ఎలిగేషన్ ఏంది, పుట్టించిన వార్తలు ఏంది, నిజమేంది, ఇవన్నీ కూడా ఇవాళ మనం మధుకర్ సార్ గారిని అడిగి అన్ని వివరాలు చెప్తాను నేను మీకు. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. నేను ఇంకెప్పుడన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ తరపు నుంచి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నాకు కింద కమెంట్ చేయండి, నేను వచ్చినప్పుడు మళ్ళీ సార్తో నా అడిగి తెలుసుకుంటాను. చలో పోదామా. సో సార్ దగ్గరకు వచ్చేసినాం. మధుకర్ సార్ CEO ఫౌండర్ ఆఫ్ మెడిప్లస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కొత్తగా ఉంది సార్, నేను జనరల్గా తెలుసుకున్నది సేల్స్ ఇచ్చిరు కాబట్టి మేము హ్యాపీగా మందులు కొనుక్కుంటున్నాం, మీరు ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా క్వాలిటీ మందులు ఇవ్వాలి, మీరేమో ఈ రకంగా పోతా ఉంటే ఇది సడన్గా అనుకోవచ్చా, వాంటెడ్గా అనుకోవచ్చా, ఇట్లా ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి అన్ని మెడికల్ షాప్లకి డిస్ట్రిబ్యూటర్లకి స్ప్రెడ్ చేసుడు, సో ఏమనిపిస్తుంది సార్? దీని గురించి కొంచెం ఫ్యాక్ట్స్ ఇస్తాను మీకు. మేము లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేసినాం హైదరాబాద్లో, ఎండ్ ఆఫ్ జూన్ జూలైలో, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద కంట్రీ స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 25 lakh పైన కస్టమర్స్ కొంటున్నారు మా మెడిసిన్స్. దగ్గర 614 crore వర్త్ ఎంఆర్పి గూడ్స్ కొన్నారు, వాళ్ళకు 360 crores డిస్కౌంట్ వచ్చింది, 250 crores పెట్టి కొన్నారు ఆ ప్రోడక్ట్. అది ఫ్యాక్ట్. సో వీళ్ళు కొంటానే ఉన్నారు, ఇదంతా అవుతానే ఉంది. సపోజ్ ఇంతమందికి తెలియంది ఒక్కరికి తెలుస్తుందా, అదొకటి ఆలోచించండి, రైట్? సో దట్ ఈస్ కంటిన్యూయింగ్ ఎనీవే. సో అదొక సైడ్. సెకండ్, ఈ ఎంఆర్పి సంగతి వీళ్ళు పెట్టిన మెయిన్ ఇదేమంటే, వీళ్ళు ఫస్ట్ 360 350 ఎంఆర్పి పెట్టారు, దాని తర్వాత మేము చెప్పగానే 98 ఎంతో ఎంఆర్పి పెట్టిండ్రు. సో ఈ మధ్యకాలంలో చాలా మంది చాలా పైసలు దోసుకున్నారండి. అది ఆ స్పెసిఫిక్ ఫ్యాక్ట్కి వస్తే దానికి ఏమాత్రం బేసిసే లేదు న్యూస్లో. ఎందుకంటే ఫస్ట్ మేము 350 ఎందుకు పెట్టినాము, 90 ఎందుకు అయింది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫస్ట్ 350 పెట్టినప్పుడు కూడా మా నెట్ సేల్స్ ప్రైస్ వచ్చి 80-85% డిస్కౌంట్ తర్వాత ఉండేది, అది 56-58 రూపీస్ ఉంది. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, కస్టమర్స్ కొన్నాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కొని ఆ టైంలో తీసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందాలి. ఇది జనవరిలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అనమాట. నవంబర్లో ఏదో టైంలో మళ్ళీ నెక్స్ట్ టైం ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు మేము డిక్రీజ్ చేసి ఎంఆర్పి 98 పెట్టినాము. కానీ అప్పుడు కూడా నెట్ ప్రైస్ అంతే. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. సో ఎంతసేపటికి వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఎంఆర్పి అని దానికి ఉన్న డిస్కౌంట్ చెప్పకుండా కస్టమర్స్ లో తప్పుదోవ తొక్కిస్తున్నారు. ఎందుకు? మోటివేషన్ వాళ్ళది వేరే. ఆ మోటివేషన్ ఎందుకు ఉంది అంటే, ఆ 360 crore ఏదైతే డిస్కౌంట్ ఇచ్చినాం మేము 614 crore మీద, అదందరికి ఎవరికొరికి లాస్ అయింది కదా. ఆ లాస్ అయిన వాళ్ళందరూ ఊరికే ఊరుకోరు కదా. సో వాళ్ళందరూ మోటివేట్ చేసి తెప్పించిన న్యూస్ మాత్రమే ఇది. అనవసరంగా జనాలను తప్పుదారి పట్టిస్తానికి, దానికంటే ఇంకేం లేదు. సో ఒకటి నెట్ ప్రైస్ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే, హ్యాస్ నో మీనింగ్. ఎంఆర్పి హ్యాస్ నో మీనింగ్. అండ్ 2006లో మీరు స్టార్ట్ చేశారు సార్, మీరు రావడమే 10% డిస్కౌంట్, తర్వాత 10 yearsకి 20%, ఇప్పుడు మనం 70-80% నడుస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి వీళ్ళు జనాలకు సేవ్ చేస్తున్నాము, మంచి క్వాలిటీ మన ఇండియన్ మందులు ఇవ్వాలి అని మీద ఉంది, వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు రేపు పొద్దున ఇంకా పర్సెంటేజెస్ పెంచేసి మమ్మల్ని కానరాకుండా చేసేస్తారేమో అన్న భయం ఉండొచ్చా? అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ అమ్మా, అది ఏం చేయలేము. ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంటుందో. మనము ఫస్ట్ స్కేల్ తోటి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే 10%. అప్పుడు ఆ రోజు ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 50 stores ఉంది కాబట్టి అంతే ఇవ్వగలిగినాం. ఏ రోజైతే 500 stores అయిందో అప్పుడు ఇంకా కొంచెం మార్జిన్ వచ్చింది, 15 అయింది, దాని తర్వాత ఇంకా మార్జిన్ వచ్చిన తర్వాత 20 అయింది. ఇప్పుడు మాకున్న స్కేల్ తోటి
మేమే సొంతంగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్ డిస్కౌంట్. ఓకే. సో ఇది చేసినప్పుడు ఎవరైతే చేయలేరో, ఎవరైతే ఆ కాంపిటీషన్ తట్టుకోలేరో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ బిజినెస్ పోతుంది అండ్ వాళ్ళు ఎట్లా చేస్తారు ప్రయత్నాలు. అది మామూలు, అది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. అండ్ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అసలు మస్తు రాస్తారు, అందరికి ఆన్సర్ చేసుకుంటా పోతామా అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక 6,000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ తీస్తున్నారు, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 360 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్న రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మీకు ట్రస్ట్, వీళ్ళను మీరు పక్కకు పెట్టుకొని ఎందుకు వీళ్ళందరికి ఆన్సర్ చేయాలా అని అనిపించకుండా మీరు దేనికన్నా రెడీ అని అంటున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా సార్? ఎందుకంటే ఫ్యాక్ట్స్ మై సైడ్ ఉన్నాయి కాబట్టి. సో ఒకటి నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు దగ్గర 20% ఆఫ్ ఆల్ పీపుల్, అంటే మా దగ్గర 20% ఆఫ్ ఆల్ మెడిసిన్స్ మా మెడ్ప్లస్ బ్రాండే అవుతుంది. పీపుల్ ఆర్ సేవింగ్. కానీ ఇంకా రానున్న కాలంలో ఇంకా చాలా మంది కావాల్సింది, మిగతా వాళ్ళు కూడా కావాలి, రైట్? అదే కాకుండా వేరే బయట మా దగ్గర కొన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి న్యూస్ కనుక చూస్తే ముందే కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు ఇది డిస్కౌంట్ కరెక్టా కాదనుకున్న వాళ్ళకు సెట్ అయిపోతుంది మైండ్, ఇది డిస్కౌంట్ కరెక్ట్ కాదు, అది నేను చూసిన న్యూస్ పేపర్ అని. సో అది ఆపుతానికి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానికి, కస్టమర్స్ కు ఓవరాల్ ట్రాన్స్పరెన్సీ తెస్తానికి మేము ఇది పెట్టామన్నమాట. ఏది? సో వీ సెడ్ విల్ టేక్ సమ్ యాక్షన్. ఎందుకంటే యాక్షన్ ఏమి, ఇమ్మీడియట్లీ మేము వాళ్ళ మీద డిఫమేషన్ సూట్, సెకండ్ స్టే ఆర్డర్. అదే కాదు, ఇట్లా ఇంకెవరు వచ్చినా గానీ, ఇప్పుడున్న యూట్యూబ్ లో ఇంకెవరైనా అని మా దగ్గర మెన్షన్ చేస్తున్నా గానీ, వీ విల్ బేసికలీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఫ్యాక్ట్ మీకు నిజంగా మా దగ్గర నుంచి ఏదైనా తప్పు జరుగుతుంది అంటే వచ్చి అడగండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీకు నచ్చకుంటే గో ఫర్ ఇట్, రైట్? మీకు ప్రూఫ్ ఉంటే. కానీ ప్రూఫ్ లేకుండా ఊరికే ఏదో ఒకటి చెప్పేస్తే, ఉంది కదా ఒక టైప్ రైటర్ అని, ఒక కంప్యూటర్ ఉంది కదా అని కొట్టేసేస్తే ఏదో యూట్యూబ్ లో, దానికి ఎంతో మంది నష్టపోతారు. అంటే మాది కాదు, ఎంతో మంది ఎవరైతే సేవ్ చేసుకోగలుగుతారో వాళ్ళందరూ నష్టపోతారు. అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి అయినా కానీ మేము 100% యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నా కన్సర్న్ కూడా అదే సార్. ఎందుకంటే ఇప్పుడు 1st నుంచి 5th లోపు శాలరీస్ వస్తాయి కొంతమందికి, 25th నుంచి 30 లోపు కొంతమందికి వస్తాయి, ఒక్కొక్కళ్ళ దానికి. వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నల కోసం, వాళ్ళ మంత్లీ దానికోసం ఆ పైసల్ని పక్కకు పెట్టేస్తారు, మెడిప్లస్ లో డిస్కౌంట్ ఉందన్న నమ్మకం కొద్ది. వీళ్ళు ఇట్లా రాస్తే హెల్త్ అనేది అందరికి ఎట్మోస్ట్ ప్రయారిటీ. సడన్ గా డిస్టర్బ్ అవుతారు, కొనాలి అద్దని ఆలోచిస్తారు. ఇట్లాంటి లేనిపోని ఫేక్ న్యూస్ రాయడం వల్ల వాళ్ళతో కూడా వీళ్ళు గేమ్ ప్లే చేస్తున్నట్టేగా. 100% అండి. అందరి గురించి ఇప్పుడు లక్కీలీ మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా తెలుసు, నేను ఇంత ముందు కొనే మెడిసిన్ ఈ రేట్ ఉంది, ఇప్పుడు కొనే నెట్ ప్రైస్ ఇది, ఈవిడ ఏమన్నా రాసుకుని అనుకో. కానీ ఎవరైతే కొనట్లేదో వాళ్ళు రావడం కష్టం, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇంకా సెట్ అయిపోతారు అనమాట మైండ్ లో. ఎందుకంటే వేరే కనుక మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందియకుంటే ఇదే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయిపోతుంది. సో దాని గురించి మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అది ఆపడము, సెకండ్ వీలైనంత వరకు అన్ని ఫోరమ్స్లలో మేము మా ఇన్ఫర్మేషన్ పెట్టాలని అనుకున్నాం. సరే, అప్పుడు మనము 350 నుంచి సేల్ చేసినాం ఎంఆర్పి, ఇప్పుడు 96కి వచ్చింది. సో అంత డ్రాస్టిక్ గా మనం తగ్గేయడానికి కారణం? కరెక్టే, నెట్ ప్రైస్ 2 ప్లేస్లలో కూడా 56 ఉంది, కానీ ముందే పెట్టొచ్చాను. దీనికి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో ఇది ఏదైతే డ్రగ్ ఉందో సీతామెప్, దట్ యాక్చువల్లీ అది కొత్తగా బ్రాండ్ నుంచి వెళ్ళి జెనరిక్ అయిన డ్రగ్ అనమాట. అంటే అప్పుడే పేటెంట్ అయిపోయింది. జనూవియా అని ఒక డ్రగ్, అది మర్క్ వాళ్ళు తయారు చేసేది. అది మేము తయారు చేసి జస్ట్ ఒక 6 months to 1 year కిందనే అది కన్వర్ట్ అవుతుంది. సో పేటెంట్ అయిపోయింది, అందరు తయారు చేసుకోవచ్చు. సో పేటెంట్ అయిపోకముందే మ్యానుఫ్యాక్చరర్స్ అందరు రెడీ అవుతారు, తయారు చేస్తారు. సో అప్పుడు మాకు వచ్చిన ప్రైస్ ఏమంటే ఇది 358 అనమాట. ఏమన్నారంటే, జనూవియా ఏదైతే ఉందో 7 tablets కు 300 ఎంతో ఉంది, ఇది మాది 10 tablets కు 350 ఎంతో ఉంది, అది కరెక్ట్ ప్రైస్ అని అది సెట్ చేసినాం. అయితే మేము ఎప్పుడైనా ప్రైస్ సెట్ చేసినప్పుడు ఎవరైతే కరెక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ తయారు చేస్తారో వాళ్ళ సేమ్ క్వాలిటీ, వాళ్ళ సేమ్ ఎఫికసీ, వాళ్ళ సేమ్ ఫార్ములా, వాళ్ళ సేమ్ వీలైనంత వరకు అదే సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని తయారు చేస్తాం కాబట్టి అది రేట్ పెడతాం. కానీ వాళ్ళకున్న మార్కెటింగ్ కాస్ట్, వాళ్ళకున్న వేరే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లేదు కాబట్టి వీఆర్ ఏబుల్ టు గివ్ ద డిస్కౌంట్ 80%. సో ప్రైస్ మాకు తెలియదు కాబట్టి వాళ్ళకున్న ప్రైసే పెడతాం అనమాట. సో పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత రానున్న కాలంలో ఏమవుతుందంటే, ఆ ఇన్నోవేటర్ బ్రాండ్ కాకపోగా ఇండియాలో కూడా కొన్ని బ్రాండ్స్ తయారైతాయి. సో ఇండియాలో ఏదో బ్రాండ్ లీడర్ తయారైతాయి, సేమ్ కాంపోజిషన్. ఇండియాలో ఉన్న బ్రాండ్ లీడర్ ఏదైతే నెంబర్ 1 బ్రాండ్ తయారవుతుందో, మోస్ట్ సోల్డ్ ప్రోడక్ట్, దానికి ఈక్వలెంట్ చేస్తాం అనమాట. సో ఈ ప్రోడక్ట్ లో ఏమైంది, జెనూవియాది ఫస్ట్ అరౌండ్ 350-360 ఉందన్నమాట. దానికి ఏది 10 tablets కోసం, 7 tablets కోసం 300 అట్లా ఉంది. సో అది స్టార్ట్ అయిన తర్వాత సన్ ఫార్మా వాళ్ళు వేరే కంపెనీస్ వాళ్ళు ఎంఆర్పి తక్కువ పెట్టి స్టార్ట్ చేశారు. అదే సేమ్ ప్రోడక్ట్ మేము నవంబర్ లో మళ్ళీ లాంచ్ చేసినాం. నెక్స్ట్ అప్పటివరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మార్కెట్ బ్రాండ్ లీడర్ ఏది అని తెలిసింది, రైట్?
ఫస్ట్ వాడు ఒకడే ఉన్నాడు, 100 ఒకటే ప్రైస్ ఉంది. దాని తర్వాత 100 మంది తయారైన తర్వాత ఒక బ్రాండ్ లీడర్ వచ్చిండు, ఆ 98 సెట్ చేసినాము. కానీ మా ప్రైస్ ఏం చేంజ్ కాల, అంటే మేము కొన్న ప్రైస్ ఫస్ట్ అంతే, సెకండ్ అంతే. సో అదే సేమ్ 56 అమ్ముతున్నాం. సో అందుకోసం ఆ వేరియేషన్ అన్నమాట. అంతేగాని వాళ్ళు చెప్పంగానే మేము పోయి చేంజ్ చేసుకునేది కాదు. ఎందుకంటే ఒకటి జనవరిలో తయారైన డ్రగ్, ఇంకోటి వచ్చి నెక్స్ట్ నవంబర్లో తయారైంది. అదే సేమ్ మీరు వీడియోలు చూస్తే అది తెలుస్తుంది. సో ఈ ప్రైస్ సంగతి ఎట్లా చెప్పినా నేను చెప్పినట్టే ఉంటుంది కాబట్టి దానికి ప్రూఫ్స్ కూడా ఫర్నిష్ చేస్తాము. ఈ పక్కకు చూసుకోండి, ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. ఇది చూడండి, దీంట్లో మేము ఆ టైంలో ఏ రేట్ కమ్మాము, ఇప్పుడు ఏ రేట్ కమ్ముతున్నాం క్లియర్లీ ఉన్నాయి. ఉట్టి ఏమంటే కస్టమర్ నేమ్స్ తీసేసినాం ఇక్కడ ప్రైవసీ కోసము. కానీ మీకు కావాలంటే మా దగ్గర వచ్చి చూడండి, వీ కెన్ గివ్ యూ ఆల్ డీటెయిల్స్. అట్లా వచ్చినా సరే దాని గురించి మీరు డీప్ గా తెలుసుకొని అది కరెక్ట్ అనుకున్న తర్వాతనే మన స్టోర్ లోకి మనం తీసుకొచ్చి సేల్ చేస్తాం కదా. అండ్ ఇట్లా మెడిప్లస్ బ్రాండ్స్ ని వేరే బ్రాండ్స్ తోని పోల్చుకుంటూ కూడా కంపేర్ చేస్తున్నారు. సో దానికి ఏం ఆన్సర్ చెప్తారు సార్? రెండు విధాలు, రైట్. ఒకటి ప్రైస్ గురించి. సో ప్రైస్ గురించి పోల్చుకోవాలంటే చాలా సింపుల్. ప్రైస్ కన్నా వీళ్ళు డిస్కౌంట్ ఎక్కిచ్చేస్తున్నారంటే ఇది ఏదో ఉందన్నట్టుగా లేదాన్ని చుట్టిస్తున్నారు. సెకండ్ క్వాలిటీ, రైట్. సో ప్రైస్ గురించి తర్వాత మాట్లాడదాం, క్వాలిటీ గురించి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరు జర్నలిస్టులను తీసుకెళ్లి మేము ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నామో ఆ ఫ్యాక్టరీలు చూపించాం. ఆ ఫ్యాక్టరీలలో మా ప్రోడక్ట్ ఎట్లయితే వస్తుందో ఒక లైన్ లో, ఆ పక్క లైన్ లోనే వేరే సిప్లాది, సన్ ఫార్మా అందరు వస్తున్నాయి, అది కూడా చూసారు. సో సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, సేమ్ ఫెసిలిటీలో సేమ్ ప్రోడక్ట్ తయారైతుంటే సేమ్ క్వాలిటీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ఇంకో ఫ్యాక్ట్ ఏమంటే మన ఇండియాలో దగ్గర ఒక 800 to 900 డ్రగ్స్ మాత్రమే తయారైతాయి. అంటే మెడిసిన్స్ మెయిన్లీ, అంటే మనకు కావాల్సిన మెడిసిన్స్ ఒక 800 అంతే, 800 ఉంటాయి. ఈ 800 మాత్రం ఒక్కొక్కటి కొంత 1000 మంది తయారు చేస్తారు వేరే వేరే డ్రగ్స్. ఈ అందరు తయారు చేస్తుంటారు. టాప్ 50 కంపెనీస్ కూడా ఇవన్నీ డ్రగ్స్ తయారు చేస్తారు. అందరూ ఆ 1000 డ్రగ్స్ తయారు చేస్తారు అనమాట. తయారు చేసినప్పుడు ఏమైతే 800 డ్రగ్స్ తయారు చేస్తారు. అన్ని వాళ్ళ సొంత ఫ్యాక్టరీలు అయితే తయారు చేసుకోలేరు ఎప్పుడు కూడా. తయారు చేసుకోకున్నప్పుడు అయితే కొన్ని అవుట్సోర్స్ చేస్తారు. అవుట్సోర్స్ చేస్తూ వీళ్ళందరూ పెద్దోళ్ళందరూ అవుట్సోర్స్ చేస్తా మంచి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ది ఒక ఇకో సిస్టమ్ డెవలప్ అయింది. అంటే అన్ని ఫ్యాక్టరీస్ని డెవలప్ అయింది. ఇందులో కొంతమంది టాప్ క్వాలిటీ, వరల్డ్ క్లాస్ క్వాలిటీ వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళందరూ పెద్ద కంపెనీస్ కూడా తయారు చేస్తారు. ఒక 10 మంది ఉంటారు మోస్ట్లీ. అందులో మేము టాప్ మొత్తం 10,000 మంది ఉన్నారు. బై ద వే 10,000 మందిలో అసలు పనికిరాని వాళ్ళు, అసలు ఏం లేని వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. ఒక 10 మంది మంచోళ్ళు, 10-20 మంది మంచోళ్ళు ఉంటారు. అందులో మేము టాప్ 3లో మాత్రము 90% ఆఫ్ మా డ్రగ్స్ తయారైతాయి. టాప్ 3 యాక్యూమ్స్ అని ఒక కంపెనీ ఉంది, సైనోకెమ్ అని ఒకటి ఉంది, విండ్లాస్ అని ఒకటి ఉంది, ఇంకా 2-3 ఉన్నాయి, ఇన్నోవా క్యాపిటల్. ఈ 3 కంపెనీస్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్, అన్ని టాప్ కంపెనీస్. అన్ని కంపెనీలలో కూడా సేమ్ కంపెనీలో వేరే అందరు టాప్ వాళ్ళు తయారు చేయకుండా మేము తయారు చేయం. సపోజ్ మీకు ఒక డ్రగ్ ఉందండి, ఇదే సీటామెప్ ఉంది. సీటామెప్ సపోజ్ మేము తయారు చేసే కంపెనీలో ఎవరు పెద్దోళ్ళు తయారు చేస్తలేరు అనుకుంటే అక్కడ మేము తయారు చేయం. ఎవరు ఎక్కడైతే ఆల్రెడీ తయారీ అవుతుందో పెద్ద కంపెనీలు అక్కడనే తయారవుతుంది. ఇది మీరు ఈజీగా చూసుకోవచ్చు. మా డ్రగ్ వెళ్ళి చూస్తే మ్యానుఫ్యాక్చర్డ్ బై అని క్లియర్లీ ఉంటుంది. క్వాలిటీ ఏంది, ఎక్కడ రెడీ అయింది అనేది. సో మ్యానుఫ్యాక్చర్డ్ బై మీరు పోయి గూగుల్ చేస్తే ఆ కంపెనీ మొత్తం స్టోరీ వెళ్తుంది. వాళ్ళు ఏది డ్రగ్స్ తయారు చేస్తున్నారో, ఎన్ని పెద్ద కంపెనీలకు తయారు చేస్తున్నారో అంత ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్ లో చదువు మెడికల్ అనగానే నార్మల్ జనాలకు కూడా భయాలు సార్. మొన్న తిండి కూడా, ఎందుకంటే అన్ని నకిలీ వచ్చేస్తున్నాయి. మనం చాలా పేపర్లో ఆల్మోస్ట్ మంత్లో కొన్ని చూస్తూ ఉంటాం, ఒరిజినల్ నకిలీ. ఇవి జనరల్గా జరిగేటి. అట్లా కాకుండా మీరు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఏంది, క్వాలిటీ ఏంది, ఫార్ములా ఏంది మా లాంటి జనాలకు తెలియదు. అయినా సరే మీ దాకా వచ్చిర్రు అంటే మీ కాంపిటేటివ్ బ్రాండ్స్ లేకపోతే ఎవరైనా పడనోళ్ళు ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సార్? 100% అండి. డిస్రప్షన్ చేస్తున్నాం ఈ ఇండస్ట్రీలో. ఎట్లా అంటే మా సైజ్ అండ్ స్కేల్ ఎంత పెద్దగా అయిందంటే మేమే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ డ్రగ్స్ తయారు చేసి మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, రీటైల్ కాస్ట్ లేకుండా డైరెక్ట్ అమ్ముతున్నాం. ఆ సేవింగ్ పాస్ చేస్తున్నాం. ఇది అందరికీ పాసిబుల్ కాదు. కానప్పుడు వాళ్ళు కంపీట్ చేయలేరు, వాళ్ళకి బిజినెస్ పోతుంది. పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా. సో చెప్పాలని, లేదు వీళ్ళు తప్పు డిస్కౌంట్, వీళ్ళు రేటు తప్పు పెట్టి, రేట్ చాలా ఎక్కువ పెట్టి ఇస్తున్నారు, లేకపోతే క్వాలిటీ లేదు, ఏదో చెప్తున్నారు అనమాట. రేటు అయితే చాలా ఈజీ, రైట్. రేటు అంటే మీరు ఈ చిన్న QR కోడ్లో స్కాన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వెళ్ళండి, స్కాన్ చేయండి. మీ మెడిసిన్ ఏదైతే ఉందో, మీరు కొనే మెడిసిన్, ఆ మెడిసిన్ చూస్తే దాంట్లో 2 పేర్లు ఉంటాయి. పైన ఉండేది యాక్చువల్లీ మెడిసిన్ నేమ్ అన్నమాట. గవర్నమెంట్ మ్యాండేట్ ఏమంటే మెడిసిన్ నేమ్ మీరు పెద్దగా ప్రామినెంట్ గా రాయాలి. దాని కింద బ్రాండ్ నేమ్ ఉంటుంది. సో మీరు ఆ పైన ఏదైతే నేమ్ ఉందో మాది QR కోడ్ స్కాన్ చేసి అక్కడ ఆ నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఇమ్మీడియట్లీ మా నెట్ ప్రైస్ వస్తుంది.
ఎంత అయితే ప్రైస్ ఉందో నెట్ ప్రైస్ డిస్కౌంట్ వస్తుంది. సో మీరు కొన్నది 100, మేము ఇచ్చేది 40 ఆర్ మేము ఇచ్చేది 50, హ్యాపీ కొనుక్కోవచ్చు. రైట్, అక్కడనే చూసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళని అడిగే అవసరమే లేదు, వీళ్ళు చెప్పేది వినే అవసరం లేదు. రైట్, మీకు కరెక్ట్ ఉంటేనే కొనండి. అండ్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దేనికంటే దానికి రెడీ, ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నామని చెప్పేసి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. కెమెరా ముఖంగా ఇంకా ఇట్లాంటివి చేద్దాం అనుకునేటోళ్ళకు, లేకపోతే ఒకసారి చిన్నగా చేసి చూద్దాం ఏమనుకుంటారో అని వాళ్ళ వెకిలి ప్రయత్నాలు ఉంటాయి. అవన్నీ చేసేటోళ్ళకు మీరేం ఆన్సర్ ఇస్తారు సార్? మాకు ఇంతకుముందు ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం, అందుకోసం ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాము. కానీ ఇప్పుడు మాత్రం రెడీ. రైట్, ఇప్పుడు ఎవరన్నా పెడితే ఇమీడియట్లీ వాళ్ళకి ప్రూఫ్స్ లేకుండా తప్పుడు రాతలు రాస్తే ఏ డిఫమేషన్ సూట్, బి ఇంకేదైనా యాక్షన్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ డిఫమేషన్ వాళ్ళకి మాత్రం కోర్టుకు తీసుకెళ్తాం. ఫైట్ చేసేదాకా ఇచ్చిపెట్టాలి 100%. అంటే ఇప్పుడు వార్తలు రాసే ముందు జాగ్రత్తగా రాయాలి. మేము 100 ఆలోచిస్తాం. అవును, ఏదైనా చెప్తానికి అంటే కరెక్ట్, అంటే మేము చెప్పిందన్నీ కరెక్ట్ నిలబెట్టుకుంటాం. వాళ్ళు కూడా అట్లే రాయాలి. ఓకే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నిజం అనిపిస్తే రాస్తే మనము ఆన్సర్ చేస్తాం. లేదు అంటే మాత్రం ఇంకా చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఇచ్చిపెట్టేది లేకుండా ఫైట్ చేస్తాం. అండ్ ఇప్పుడు వీళ్ళని ఇట్లాంటి వాళ్ళను మనం డిఫర్మేషన్ కేసులు వేసి చేస్తున్నాం సార్. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫుడ్ లో, మెడిసిన్స్ లో ఈ కల్తీ అనేది ఎక్కువ అయిపోయింది. సో వీటిని మనం ఆపాలి అని అంటే, ఆర్ ఫేక్ మెడిసిన్స్ గుర్తించాలి అంటే ఏదన్నా చిన్న సజెషన్ లేకపోతే బండ గుర్తు లెక్క చెప్పాలి అంటే ఏం చెప్తారు? కొంచెం హిస్టరీ ఇస్తాను దీన్ని. నేను 2006లో స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ, ఎందుకంటే అప్పుడు నేను MBA చేస్తున్నప్పుడు చదివింది 30% ఆఫ్ ఆల్ ఫేక్ డ్రగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా అని WHO రిపోర్ట్. రైట్, అది చూసి వచ్చి కంపెనీ స్టార్ట్ చేసాము, జెన్యూన్ మెడిసిన్స్ ఇద్దాము. అన్ఫార్చునేట్లీ 18 years మన కంట్రీ ఎంతో మూవ్ అయింది, కానీ ఇక్కడ మాత్రం పెద్ద మూవ్మెంట్ లేదు. అప్పుడున్న ఫేక్ మెడిసిన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. దానికి ప్రూఫ్ ఒకటి. లాస్ట్ 3-4 monthsలో మన కొత్త డ్రగ్ కంట్రోలర్ వచ్చినప్పుడు దగ్గర 3 monthsలోనే 30-40 పైన రేట్స్ చేశారు. చేసి అన్ని ప్లేస్లలో మందులు పట్టుకున్నారు. ఎట్లా అంటే మీరు ఏదో వీళ్ళు చిన్న ట్రేడర్స్ వెళ్ళి ఉత్తరాఖండ్ అక్కడిక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని చిన్న ఫ్యాక్టరీలో వాళ్ళకి ఇష్టం వచ్చిన కంపెనీ పేరు స్టాంప్ చేయించుకొని అమ్మేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఆబ్వియస్లీ చిన్న షాప్లలో అక్కడిక్కడ అమ్ముడుపోతున్నాయి. రైట్, అమ్ముడుపోకుంటే వాళ్ళు వాళ్ళని పట్టుకోరు. రైట్, అదంతా అవుతుంది అది. సో పబ్లిక్ కనుక జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళకి యూజువలీ, మా కంపెనీ నేను ఏదైనా పెద్ద కంపెనీకి వెళ్తే మీకు గ్యారంటీగా జెన్యూన్ దొరుకుతుంది. ఎందుకంటే మా దగ్గర అయితే మేము డైరెక్ట్లీ కంపెనీ నుంచే కొంటాం. మేము మళ్ళీ దాని మధ్యన హోల్సేలర్ దగ్గర నుంచి ఎప్పుడు కొనం. ఎందుకంటే మామూలుగా చిన్న షాపులు కొనేది కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కమ్ముతుంది, డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ కమ్ముతాడు, హోల్సేలర్ వీళ్ళకి అమ్ముతాడు. ఈ హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పెద్ద మార్జిన్ ఉండదు, చాలా 1-2% నడుపుతారు. ఆ 1-2% మార్జిన్ ఉన్నప్పుడు ఒకసారి కొంతమంది కకృతిపడి దాంట్లో వేరే మిక్స్ చేసే ఛాన్స్ ఉంది. రైట్, అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అందరు కాదు, ఏదో కొంతమంది చేస్తే సరిపోతుంది. రైట్, దానికి మనం పెద్ద అది డౌటా గీటా అనుకునే అవసరం లేదు. లాస్ట్ 3 months న్యూస్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. సో ఇది తప్పించుకోవాలి అంటే 100% మీకు మరీ చిన్న షాపు మరీ పెద్ద డిస్కౌంట్ ఇస్తుందంటే కొంచెం ఆలోచించాలి. వీళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది డిస్కౌంట్ ఇచ్చేది. రైట్, ఈదర్ కరెక్ట్ డ్రగ్, మీరు అడిగిన డ్రగ్గే ఇస్తున్నాడా లేదా చూసుకోవాలి. అడిగిన డ్రగ్ ఇస్తున్నాడు, బ్రాండెడ్ డ్రగ్ మీకు 20% అరౌండ్ ఇస్తున్నాడు అంటే కొంచెం ఆలోచించాలి ఎట్లా ఇస్తున్నాడు డిస్కౌంట్. కొంచెం కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించి మనకెందుకు తక్కువ ఇస్తారు లాభం లేకుండా, లేకపోతే ఆయనకే వాడినప్పుడు మనకి ఎట్లా ఇస్తారని ఆలోచించాలి. స్కేల్ లేనిది పాసిబులా ఆలోచించాలి అంతే. అండ్ ఇప్పుడు జనరల్ గా ఉండే క్వశ్చన్, డాక్టర్ ఒకటి రాసిస్తాడు స్లిప్ మీద, మెడికల్ షాప్కి వచ్చేసరికి ఇప్పుడు మన మెడిప్లస్ లో మనం చాలా రకాల మెడిసిన్స్ ని చేస్తున్నాం. అందరికి ఏముంటుంది అంటే డాక్టర్ రాసి ఇచ్చిందే కావాలా, అదే పని చేస్తుంది, లేకపోతే వీళ్ళు డిస్కౌంట్లు ఇచ్చినా సరే మాకు వద్దు అని ఒకటి మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉంటారు, భయం బేసిక్ గా. సో అది దాని ఎట్లా సార్? 100% మీరు డాక్టర్ రాసిందే తీసుకోవాలి మందు, దాంట్లో డౌట్ లేదు. డాక్టర్ రాసిన మందు తీసుకోవాలి, బ్రాండ్ కాదు. సో డాక్టర్ రాసిన మందు అది పైది ఏదైతే కరెక్ట్ ఉందో దానికి అది దొరికితే తీసుకోండి, దొరకకుంటే ఊరికే అనవసరంగా షాప్ తిరిగి టైం వేస్ట్ చేసుకోండి. రైట్, అదే మందు వేరే సబ్స్టిట్యూట్ ఉంటే తీసుకోవచ్చు, కరెక్ట్ కంపెనీ ఉంటే. రైట్, సో మీరు పెద్ద కంపెనీ తీసుకున్నప్పుడు ఓకే. రైట్, ఆ మందు ఈ మందు ఒకటే ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చిన్న డ్రగ్స్ కొన్ని ఉన్నాయి అని మనకు యూజువలీ బీపీ ఇంకా కార్డియాక్ డిసీజెస్ కోసము ఒక్కొక్క మందు దగ్గర మా దగ్గరనే కొన్ని hundreds of different brands మా వెబ్సైట్ లోనే ఉంటాయి. వీళ్ళందరూ కంపెనీలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ అయితే డాక్టర్ గుర్తుంచుకోలేడు కదా. ఎవరైతే అప్పుడు అంత ముందు వచ్చి చెప్పాడో ఆ బ్రాండ్ సంగతి తెలిసి ఉంటుందో అది రాస్తారు. అది మనకు ఆ పక్క షాప్ లో దొరుకుతుంది లేకపోతే ఆ వేల బ్రాండ్లు అయితే ప్రతి షాప్ లో ఉండవు. దొరికినప్పుడు ప్రతి షాప్ కు తిరిగి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. సో మీరు చూడాల్సింది సేమ్ మందు ఉందా లేదా, కరెక్ట్ కంపెనీ ఉందా లేదా తీసుకోవడం. సపోజ్ 2 కరెక్ట్ ఉన్నాయి, అప్పుడు లీస్ట్ ప్రైస్ తీసుకుంటారు. ఇప్పుడు వేరే కంపెనీ ఉంది, బ్రాండ్ ఉంది,
రైట్. ఆ మందు సేమ్, మా మెడ్ ప్లస్ ది సేమ్. అక్కడైతే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది. ఆబ్వియస్లీ మీరు ఎందుకు పైసలు ఊరికి వేస్ట్ చేస్తారు? 60% తీసుకోవడమే కరెక్ట్, రైట్. మందు కరెక్ట్ ఉండి మాలాంటి కంపెనీలో తీసుకునే పని అయితే, ఎందుకంటే కింద మ్యానుఫ్యాక్చరర్ది కూడా మీకు క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, రైట్. పెద్ద మ్యానుఫ్యాక్చరర్ చూస్తే అన్ని దేశంలో ఉన్న టాప్ కంపెనీస్ అందరు తయారు చేస్తున్నాడు, అక్కడ తయారు చేసినప్పుడు యూ కెన్ హ్యాపీలీ టేక్. సార్ ఇప్పుడు జనరల్ గా మన మెడిసిన్ ఏంటిది, కంపోజిషన్ ఏంది అనేది చాలా మంది వరకు ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. ఏదైనా కొనే ముందు ఖచ్చితంగా రేటింగ్స్, రివ్యూస్ అన్ని చూస్తున్నారు. సో అట్లా మనం మెడిప్లస్ లో మందులు కొనుక్కునేటప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్ అనిపిస్తే, లేదు తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేయొచ్చు? సో 2 మెథడ్స్ అండి. ఒకటి, మీరు పక్క QR కోడ్ స్కాన్ చేయొచ్చు. ఈ స్కాన్ చేసిన తర్వాత ఒక చిన్న సర్చ్ బాక్స్ వస్తుంది. మీ మెడిసిన్ ఏదైతే కొంటున్నారో ఇంతకుముందు పైన ఉండేది మెడికల్ నేమ్ అనమాట, డ్రగ్ యాక్చువల్ మెడిసిన్ నేమ్. ఆ మెడిసిన్ నేమ్ ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్లీ దాని ప్రైస్, అంటే మేము ఇచ్చే నెట్ ప్రైస్ వస్తుంది. దాని కిందనే వేరే బ్రాండ్స్ ప్రైస్ కూడా వస్తాయి. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు, అంటే మీ బ్రాండ్ ఉన్నదా లేదా చూసుకోవచ్చు. మీ బ్రాండ్కి ఎట్లా మీకు తెలిసి ఏ ప్రైస్లో కొంటున్నారో, సో ఆ సేవింగ్స్ అనేది తెలిసిపోతుంది. దట్ ఈస్ వన్. సెకండ్, మా medplusmart.com వెళ్ళి మీరు మీ బ్రాండ్ను ఎంటర్ చేసిన తర్వాత దానికి ఆ బ్రాండ్ది యాక్చువల్లీ మెడిసిన్ ఏమింది, దానికి ఏమేమి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి, దాని తర్వాత మా మెడ్ప్లస్ బ్రాండ్ది కూడా ప్రైస్ వస్తుంది. సో ఇవి చూసుకొని కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీ బ్రాండ్ అయితే ₹100 20% డిస్కౌంట్, మాదైతే అదే సేమ్ ₹100 ఉండొచ్చు, కానీ లేదా 60% డిస్కౌంట్. అది అక్కడ. సో medplusmart.com అని వెళ్ళి మీరు మా డ్రగ్ ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే మనము మా ఈ QR కోడ్ స్కాన్ చేస్తే యాక్చువల్ మెడిసిన్ నేమ్తో వెళ్ళిపోతుంది. బీ సాటిస్ఫైడ్, బై, దెన్ టెల్ అదర్స్. సో సార్ చెప్తున్నారు కదా, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా మీకు ఇయ్యాల రేపు ఫోన్, గూగుల్ అందరి సైంటిస్ట్లే, అందరు డాక్టర్లే అన్ని అవి, అంటే నేను కూడా చేస్తా. కాబట్టి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా, నా మాట సార్ మాట కూడా కాదు, QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేసుకొని వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేయండి. మ్యానుఫ్యాక్చర్ ఏ కంపెనీ చేస్తుంది అనేది చూసుకుంటే మీకు క్వాలిటీ, ప్రైజింగ్ అనేది తెలిసిపోతుంది. సార్, యుఎస్లో ఉన్నట్టుగా స్టోర్ జెనరిక్ పద్ధతిని ఇండియాలో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. సో స్టోర్ జెనరిక్ అంటే జెనరిక్ మందుల్ని మన స్టోర్ మీద మనం తయారు చేసి జనాలకు సప్లై చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 80 to 85% వరకు మనం మందుల్ని తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇది ఎంత లెవెల్ వరకు వెళ్ళబోతుంది, దీనికి సంబంధించిన మీ ఆలోచనలు ఎట్లున్నాయి? సో మా దగ్గర ఇప్పుడు 4500 స్టోర్స్ ఉన్నాయి. దగ్గర దీనికి స్టోర్కు 3000 కస్టమర్స్, అంటే కొంత కోట్ల మంది ఎక్స్ట్రా కస్టమర్స్ ఉన్నారు. అందులో 25 lakh కస్టమర్స్ స్టార్ట్ అయింది. ఏది మా మెడ్ ప్లస్ బ్రాండ్ కు మాత్రమే. ఎవరైతే మెడ్ ప్లస్ బ్రాండ్ తీసుకుంటున్నారు, ఇంకా చాలా మంది, దీనికి 5 times ఉంటారు యాక్చువల్లీ. సో అది కస్టమర్ బేస్. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయాల్సింది ఏంటంటే ఇంకేం లేదు, ఇదే సేవింగ్ అందరు ఎందుకు తీసుకోవట్లేదు, వాట్ ఇస్ ద రీజన్ అని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తీసుకొని వి ట్రైంగ్ టు అడ్రస్ ఆల్ దోస్ కన్సర్న్స్ అనమాట. కన్సర్న్స్ ఆన్సర్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ ఎక్కడ లేదు, ఎక్కడైనా కానీ స్టోర్ బ్రాండ్ అంటే, ఇప్పుడు సపోజ్ మీరు మెడ్ ప్లస్ లాంటి వేరే స్టోర్, సపోజ్ యూఎస్ పోతే వాల్గ్రీన్స్ అని ఉంటుంది. వాల్గ్రీన్స్ వెళ్తే ఒక డ్రగ్ పేటెంట్ అయిపోయిందంటే వాల్గ్రీన్స్ వాళ్ళే తయారు చేస్తారు. ఇంకా దానికి మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, వాళ్ళు మీకు మాక్సిమం డిస్కౌంట్ పాస్ చేస్తారు. ఒకటే డ్రగ్. అటువంటి దేశాలలోనే అందరు అట్లా తీసుకున్నప్పుడు మనలాంటి దేశంలో ఎందుకు ఊరికి పైసలు తగిలేసుకోవడం ఊరికి, రైట్? సో దేర్ ఇస్ నో నీడ్ ఎట్ ఆల్ ఫర్ అస్ టు గో. సో ఇది బాగా స్ప్రెడ్ చేసి అందరూ సక్సెస్ఫుల్ గా, అంటే హెల్త్ ఇస్ వెల్త్ అంటారు కదా, సో హెల్త్ కాపాడుతూ వెల్త్ పొడగొట్టుకునే అవసరం లేదు, right? So you can get help and you don't have to waste your money also. You can come and buy from us. అది అందరికి స్ప్రెడ్ అయ్యే వరకు మేము చేస్తూ ఉంటాం. అది మా ఫ్యూచర్ ప్లాన్. అండ్ ఇప్పుడు మన మెడిప్లస్ నుంచి ఎన్ని రకాల మెడిసిన్స్ సార్, అంటే మన ఓన్ బ్రాండ్ ఓన్ గా మనం ఎన్ని రకాల అంటే మెడిసిన్స్ ని తయారు చేస్తున్నాం? ప్రస్తుతానికి అరౌండ్ 700 ఉన్నాయండి. ఇంకొక 190 దాకా వస్తాయి, 890, 900 వరకు అవుతాయి. సో మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకు. ఒక ఇన్సులిన్ ఒక్కటే లేదు మా దగ్గర, అది కూడా తెస్తానికి ట్రై చేస్తాం, టైం పడుతుంది. ఇన్సులిన్ ఒకటి లేదు. ఎట్లా పేటెంట్ ఉన్న డ్రగ్స్ తయారు చేయలేము కాబట్టి తయారుగా. సో 80 to 85% ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఉంటాయి మా దగ్గర. ఇన్సులిన్ తీసేస్తే ఆల్మోస్ట్ 90-95% అవుతుంది. ఓకే, ఒక ఇన్సులిన్ కి సంబంధించినవి తప్పితే మిగతా ఆల్మోస్ట్ ఉన్నాయి. ఓకే. అండ్ మీరు మా సబ్స్క్రైబర్స్ చూసేటోళ్ళు కానీ, లేకపోతే మెడిప్లస్ అంటే మీరు గుర్తుకొచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు చెప్తే ఒక నమ్మకం ఉంటుంది, రెండు ఏమంటారు, పాము జావాల కట్టిరగల, రెండు కావాలి. ఇప్పుడు మీరు ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు, అండ్ అట్లనే మెడిప్లస్ ని ఓన్ చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి మనకు సపోర్ట్ గా నిలిచే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఆబ్వియస్లీ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు, ఇంతమంది కస్టమర్స్ వచ్చి కొని నమ్మి చేసినందుకు మేము వీఆర్ ఆల్వేస్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ పెట్టిందే కంపెనీ సో అది సక్సీడ్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ, బోత్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్ అండ్ ఫ్రమ్ ఆల్ మా 25,000 మంది ఎంప్లాయీస్ దగ్గర నుంచి, రైట్?
అండ్ ఆబ్వియస్లీ ఎంతో మంది కస్టమర్స్ మా దగ్గర మేము స్టార్ట్ చేసాము 2006లో. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ డే ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఉన్న కస్టమర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సెకండ్, ఇంకా చాలా మంది ఈ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఆపటానికి ట్రై చేసే ఏ ప్రయత్నమైనా కానీ దాన్ని మాత్రం మేము ఊరుకోము. డెఫినెట్లీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు కరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఫస్ట్ డిఫమేషన్ ఉంటుంది, దాని తర్వాత వేరే యాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వివరణ మాకు చాలా ముఖ్యం. సార్ ముందే నేను కూడా మీకు చెప్తున్నా, ఎట్లయిపోయింది సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు కష్టపడి చదువుకున్నారు, దేశాలు పోయి పని చేసారు, ఉన్నదంతా తీసుకొచ్చి కంపెనీ స్టార్ట్ చేసి ఇంత అయిపోయింది. ఈ సక్సెస్ని మాత్రం మీ పేరు వాడుకొని, మీ కంపెనీని వాడుకొని ఒకళ్ళు పట్టుకొని 4 వార్తలు రాస్తే వాళ్ళు హైలైట్ అయిపోయి వాళ్ళు సంపాదించుకుందాం. మా ఫీల్డ్లో అయినా సరే, మీ ఫీల్డ్లో అయినా ఇప్పుడు మీకు కూడా తప్పలేదు అది. సో మీ అందరికి ఏం చెప్తున్నాము అంటే, మీరు వార్తలు రాస్తున్నారు, డిఫర్మేషన్ కేసు వేస్తారు, కోర్టులో చూసుకుంటారు కదా, మా పేరు పోతుంది కదా, ఎవరికి తెలుస్తుంది కదా అని ఇట్లా అలాంటి ఆలోచనలు వద్దు. ఇక్కడికి రాగానే మేము చాలా డిస్కస్ చేసినాం. ఏమంటారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. మేము కూడా మీ లెవెల్కి వచ్చి మిమ్మల్ని ఎట్లా చేయాలో కూడా అట్లా చేస్తాం. మాకు కూడా యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అది పర్సనల్గా నాకు చేసేటోళ్ళకైనా, మెడిప్లస్ చేసేటోళ్ళకైనా సరే. సో మా మీద కాకుండా జనాలకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు పర్సనల్గా వెళ్ళి తెలుసుకోండి. మెడిప్లస్లో ఎవ్రీ మంత్ మందులు కొనేటోళ్ళకి ఎంత సేవ్ అవుతుంది. దాదాపు 360 కోట్లకు పైగా ఇప్పటిదాకా సేవ్ చేసుకున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అసుంటోళ్ళతో మీరు సార్ మీద కోపమో, మెడిప్లస్ మీద ఎదుగుదల మీద కోపంతోనో మీరు తెలిసి తెలియక వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మేము మీకు ఆన్సర్ ఇచ్చేందుకు ఈ వీడియో చేయలేదు. మా వాళ్ళకు మేము ఆన్సరబుల్ కాబట్టి, అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు చేసేది, చూపించేది ప్రతిదీ మేము చూస్తున్నామని చెప్పేదానికే ఇలా ఈ వీడియో చేసినాం అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో వస్తాం. వాళ్ళు మెడిప్లస్ని మీరు ఏం చేసినా సరే ఎక్స్పాండ్ చేసుకుంటూనే పోతారు. చెప్పలేము, 70 to 80 నుంచి ఇంకా డిస్కౌంట్ రావచ్చు. ఇంకా 100% మందులు కూడా తయారు చేయొచ్చు. 100% తయారు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఇంకా అన్ని రాష్ట్రాలలో ఉండాలి. మన దేశంలో మన మందులు, మీ మందులే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.